హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు సెకండ్ ఛాన్స్. అందరికీ ఫస్ట్ ఇంట్రో నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది ఒక నలుగురు ఐదుగురు మెసేజ్ పెట్టారు లైక్ ఎస్ మాకు సెకండ్ ఛాన్స్ ఉండింది అని చెప్పి. సో రియల్లీ సెకండ్ ఛాన్స్ అనేది నిజంగా కూడా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. అలా లేదు అంటే వాళ్ళు దేవుళ్ళు. సో లేదు మ్యామ్, మాకు అసలు సెకండ్ ఛాన్సే లేదు మేడం, మేము ఎవరిని ఇన్వైట్ చేయలేదు మేడం, మాకు ఎవరు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదని కానీ, లేకపోతే నేను ఎవరికి సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదని కానీ, ఎవరైనా ఇలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్లో ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పక్కా నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తాను. వాళ్ళ గురించి అలా ఆలోచించే వాళ్ళ గురించి తెలుసుకోవటం నాకు ఇంట్రెస్ట్ కాబట్టి. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా దట్ నాకు కొంచెం సైకాలజీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న ఆశ నాలో ఖచ్చితంగా ఉంటుంది. మ్యాక్సిమం ఎవరు ఉండరు సెకండ్ ఛాన్స్ తీసుకోము, సెకండ్ ఛాన్స్ ఇవ్వము అనే వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. బట్ మీలో ఎవరైనా అలా నేను సెకండ్ ఛాన్స్ ఎవరికి ఇవ్వను మేడం, అలా అని నేను కూడా ఎవరికి సెకండ్ ఛాన్స్ తీసుకోను మేడం, నాకు ఏదైనా ఫస్ట్ ఛాన్స్లోనే అయిపోవాలి, కుంభస్థలాన్ని కొట్టినట్టుగా చేస్తాను నేను ఏ పని చేసినా, నాకు సెకండ్ ఛాన్స్ అనేది నా లైఫ్లో లేదు మేడం అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దట్ నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వలేదు, నేను ఎవరి దగ్గర ఛాన్స్ తీసుకోలేదు అని చెప్పి కమెంట్ చేయండి. ఓకే, సో దట్ నేను వాళ్ళతో పర్సనల్గా చాటింగ్ చేస్తాను. ఓకే, నాకు తెలిసి అయితే ఉండరు, ఎందుకంటే ఏమో చెప్పలేంలే, మనుషుల్లో పలు రకాలు అంటారు కదా, తెలీదు, ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్లో అయితే ఎవరు లేరు. బట్ ఉంటే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, అండ్ ఓకే, ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఇంట్రోలో నేను ఆల్రెడీ చెప్పాను ఇద్దరు మెయిన్ లీడ్స్ ఉన్నారు అని చెప్పి. దాంట్లో ఒకళ్ళు యూట్యూబర్ అని చెప్పాను, ఒకరికి వాళ్ళకి సైకాలజీ అంటే ఇష్టం అని కూడా చెప్పాను. ఇంచుమించుగా రుబీనాది నా మెంటాలిటీ లాగా ఉంటుంది అనుకోండి. సో మీ అందరికీ డైరెక్ట్గా నేను ఎలా ఆలోచిస్తాను, నేను ఎలా ఉంటాను అనేది, అంటే నాకు ఏంటి ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఒక 2 to 5% మీకు అర్థమవుతుంది క్లియర్గా వింటే. రుబీనా క్యారెక్టర్ గురించి మీరు కనుక కాన్సన్ట్రేట్ చేసి వింటే, ఓకే కరుణ కూడా ఇలా ఉంటుంది, ఓ కరుణక్క ఇలా ఉంటుంది, ఓ కరుణ మ్యామ్ ఇలా ఆలోచిస్తారు, ఓ కరుణ ఇలా ఉంటుంది అనేది మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది. అలా అని నా జీవితాన్ని మీ ముందు పెట్టట్లేదు, నిజంగా కూడా ఇది నా లైఫ్ కాదు, నా స్టోరీ కాదు, ఇట్స్ జస్ట్ ఎ స్టోరీ. బట్ ఏంటంటే కొంచెం రుబీనాకి నా థాట్ ప్రాసెస్ని, నాలో ఉండే కొంచెం చింగ్ అంటారు కదా, పించ్ని యాడ్ చేస్తున్నాను అంతే. ఓకే ఓకే, లెట్ us గెట్ ఇన్ టు ది స్టోరీ. సారీ, యాక్చువల్గా పనమ్మాయి వచ్చింది, ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఒక 1.5 hour బ్రేక్ వచ్చేసింది. అందుకని ఇన్ కేస్ నేను స్టోరీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉంటే, నేనైతే స్టార్ట్ చేయలేదని అనుకుంటున్నాను, స్టార్ట్ చేసి ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సో ప్లీజ్ ఏమనుకోబాకండి. ఫస్ట్ నుంచి వస్తాను అని నేను చెప్పేది, ఎందుకంటే పనమ్మాయి వచ్చి ఇల్లు ఊడ్చి అన్నీ సౌండ్స్ అవుతాయి, అవన్నీ రికార్డ్ అయిపోతాయి అని చెప్పి నేను పక్కన పెట్టేశాను అనమాట. ఇప్పుడే తను వెళ్ళిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇన్ కేస్ రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నాను స్టోరీని ఫస్ట్ నుంచి. ఓకే, చెప్పలేదని అనుకుంటున్నాను ఇప్పటి వరకు. చెప్పుంటే రిపీట్, అయ్యో మేడం ఆల్రెడీ చెప్పారు మళ్ళీ రిపీట్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి ప్లీజ్. ఓకే ఓకే దెన్. సో ఈరోజు మనం స్టోరీని ఎలా స్టార్ట్ చేసుకుందాము అంటే రుబీనాతో స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఈరోజు రుబీనా గురించి మాట్లాడుకుందాం. సో నిన్న ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను దట్ రుబీకి అమ్మ, నాన్న, ఒక అన్నయ్య. ఓకే, సో రుబీ వాళ్ళ చిన్న ఫ్యామిలీ అనమాట, వెరీ హ్యాపీ ఫ్యామిలీ, వెరీ ముస్లిం ట్రెడిషనల్ ఫ్యామిలీ. సో ఎక్కడికి వెళ్ళినా
ఐ థింక్ నమాజ్ 5 సార్లు చదువుతారు అనుకుంటున్నాను. మనలో ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే ప్లీజ్ అది 5 సార్లా 6 సార్లా అనేది నాకైతే ఐడియా లేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతారని మాత్రం తెలుసు నాకు. సో చిన్న వయసు నుంచే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళిద్దరు పిల్లలకి నమాజ్ చదవటం అనేది నేర్పిస్తారనమాట. సో కొంచెం ముస్లిం కమ్యూనిటీలో వాళ్ళకుండే ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా ఫాలో అవుతూనే పెరుగుతూ ఉంటుంది రుబీనా. ఓకే, బట్ రుబీనాకి ఏంటి అంటే చిన్న వయసు నుంచే ఒక 2 విషయాల్లో చాలా ఇంట్రెస్ట్. ఇది కూడా నేను ఇంట్రోలో చెప్పాను. ఓకే, సో ఏంటంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు హిస్టరీ క్లాసెస్లో రాజుల గురించి, వాళ్ళు చేసిన గొప్ప గొప్ప కన్స్ట్రక్షన్స్ గురించి, వాళ్ళు కట్టిన కట్టడాల గురించి, అప్పట్లో ముస్లిం రాజులు ఉన్నా కూడా పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు, భవనాలు కట్టించారు, అవన్నీ ఇప్పటికీ ఉన్నాయి మన దగ్గర, రైట్? సో అలాంటి కన్స్ట్రక్షన్స్ గురించి తెలుసుకోవాలని అలా ఇంట్రెస్ట్లు చాలా ఉంటాయన్నమాట. అందుకే హిస్టరీ క్లాసెస్ అంటే మన రుబీకి చాలా ఇష్టం, హిస్టరీ క్లాసెస్. సో దట్ మన ఇండియన్ కల్చర్ గురించి, ఇండియన్ హిందూయిజం గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం రుబీలో చిన్న వయసులోనే ఉంటుందన్నమాట. సో అందుకని ఎప్పుడు ఏదన్నా రాజుల గురించి, వాళ్ళు చేసిన కన్స్ట్రక్షన్స్ గురించి ఎక్కడన్నా చదివితే దాని గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలని వాటి మీద పుస్తకాలు చదవటము, అలా చిన్న వయసు నుంచే తనకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఒక చిన్న వయసు అంటే ఇట్స్ అబౌట్ ఏజ్ ఆఫ్ ఒక 8 నుంచి 9 సంవత్సరాల మధ్యలో ఎంచే తనకు ఆ ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. అండ్ ఇంకో ఇంట్రెస్ట్ ఏముండేదంటే తను ఎప్పుడూ కూడా మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండేదన్నమాట. ఎవరన్నా ఏదన్నా పని చేసేటప్పుడు విసుక్కోటాలు, ఎందుకు విసుక్కుంటారు వీళ్ళు, ఇట్లా ఇష్టంగా చేయొచ్చు కదా, వీళ్ళ మనసులో ఏముండుంటుంది, ఒకవేళ తను ఎవరితోటన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ తనకి చిన్న వయసు నుంచే వీళ్ళు ఏం ఆలోచిస్తూ ఉండుంటారంటావు. వాళ్ళ నాన్నగారిని కూడా అడుగుతుంది అనమాట, నాన్న నేను మీతో మాట్లాడుతున్నా లేకపోతే మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు నచ్చిన విషయాలు మాట్లాడితే ఒక రకంగా, మీకు నచ్చని విషయాలు మాట్లాడితే ఇంకో రకంగా మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్కి మీనింగ్స్ ఏమై ఉంటుంది, అలాంటి నేను తెలుసుకోవాలని నాకు చాలా ఇంట్రెస్ట్ నాన్న అని చెప్పి వాళ్ళ నాన్నతో ఎప్పుడూ అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళ నాన్న అంటాడనమాట, ఓకే నీకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది అంటే నువ్వు పెద్దగయ్యాక మంచి సైకాలజిస్ట్ అవుతావు అని చెప్పి. సో వాళ్ళ నాన్నగారు ఎప్పుడైతే చిన్న వయసులో ఆ సైకాలజిస్ట్ అనే బీజాన్ని తన బ్రెయిన్లో వేస్తాడో అప్పటి నుంచి తనకి ఎస్ నేను పెద్దగైనాక ఒక మంచి సైకాలజిస్ట్ అవ్వాలి, చదవాలి అని చెప్పి తను ఆ దిశగా ప్రయాణం సాగిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కువగా హిస్టరీలో ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ తర్వాత హ్యూమన్ సైకాలజీ గురించి చదవాలి, బుక్స్ తెచ్చుకొనైనా చదువుకోవాలి అనే ఇంట్రెస్ట్ తనకి చిన్న వయసులో నుంచే ఉంటుందన్నమాట. సో ఇలా గడుస్తూ ఉంటుంది. గడుస్తూ ఉండగా టీనేజ్కి వచ్చేస్తారు. టీనేజ్కి వచ్చిన తర్వాత తన వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ వాళ్ళ ఏరియాలోనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మనకి సంబంధం లేదు, అమ్మాయి పేరు కానీ క్యాస్ట్ కానీ రిలీజియన్ కానీ మనకి సంబంధం లేదు, ఎందుకంటే ఇట్స్ జస్ట్ అ క్యారెక్టర్ దీంట్లో. ఓకే, సో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా రుబీ చదివిన స్కూల్లోనే చదువుతుంది, తన క్లాస్మేటే. రోజు వాళ్ళిద్దరూ స్కూల్కి కలిసి వెళ్తారు, ఇంటికి కలిసి వస్తూ ఉంటారు అనమాట. అలా రోజు వెళ్ళటం రావటం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో మంచిగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కొంచెం కొంచెంగా పెరిగి ఫ్రెండ్షిప్కి కొంచెం పైకి వెళ్ళిపోతుంది అనమాట. లైక్ అదేంటో వాళ్ళకి తెలీదు, టీనేజ్ పిల్లలు కదా, అది లవ్వా, అట్రాక్షనా, లేకపోతే ఇంకేదన్నా అనేది వాళ్ళకి అర్థమయ్యేది కాదు. కానీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండటం, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం, ఇద్దరు కలిసి జోక్స్ వేసుకోవటం, ఇద్దరు కలిసి చేతిలో చేయి పట్టుకొని నడవటం, ఆ బ్యూటీని ఎంజాయ్, ఆ ఫ్రెండ్షిప్ బ్యూటీని కావచ్చు, లేకపోతే ఆ ఇన్ఫ్లాచ్యుయేషనే కావచ్చు, ఆ ఏజ్లో వచ్చే అట్రాక్షన్ ఏదన్నా కావచ్చు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళటం, కలిసి రావటం, స్కూల్కి, లైబ్రరీకి వెళ్ళినా
యూనో వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా జతగానే ఉండేవాళ్ళు అనమాట. అలా వాళ్ళ రోజు రోజుకి వాళ్ళ ప్రేమ పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఇలా స్కూల్ ఏజ్లో వాళ్ళకి లవ్ అని తెలియకపోయినా సాయంత్రం కాగానే ఇంటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు బాధపడేవాళ్ళు అనమాట. అబ్బా, ఒక రాత్రంతా నువ్వు లేకుండా నేను లేకుండా నువ్వు గడపాలి, మళ్ళీ రేపు పొద్దున స్కూల్ టైంలో కానీ మనం కలవలేము అనే ఆ సెపరేషన్కి ఉండే ఆ చిన్న సెపరేషన్కి కూడా వాళ్ళు బాధపడేవాళ్ళు అనమాట. మళ్ళీ రేపు పొద్దుదాకా నిన్ను చూడలేను నేను. అలా అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో, అంత మంచి బాండ్ అనేది వాళ్ళిద్దరి మధ్యలో ఏర్పడుతుందన్నమాట. ఇలా వాళ్ళు పెరిగి పెద్ద అవుతారు. కొంచెం ఒక సర్టన్ ఏజ్, కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది కదా దట్ ఇది ఫ్రెండ్షిప్ కాదు, ఇట్స్ బియాండ్ ఫ్రెండ్షిప్, అండ్ ఇది ఇన్ఫ్రాచ్యుయేషన్ కూడా కాదు, ఇట్స్ సంథింగ్ మోర్ అని. అది లవ్ అనేది వాళ్ళిద్దరికి అర్థమైపోతుంది అనమాట. అర్థమవుతుంది. కానీ ఏ రోజు కూడా నువ్వంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని కానీ, నేను నిన్ను ప్రేమిస్తున్నానని కానీ ఎప్పుడు ఒకరికొకరు వాళ్ళ ప్రేమనైతే ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ వాళ్ళ కనుచూపుల్లో కావచ్చు, వాళ్ళు నడిచే విధానంలో కావచ్చు, వాళ్ళు ప్రయాణించే ప్రతి అడుగులో కావచ్చు, వాళ్ళ ప్రేమ వాళ్ళకి అర్థమైపోతుంది. సో పూర్తిగా అర్థమైపోయి నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం అని మనసులు తెలుసుకున్న తర్వాత ఈ ఐ లవ్ యూ అనే మాట చాలా చిన్న పదం అయిపోతుంది వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోలేదు. కానీ వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం అనేది మాత్రం వాళ్ళిద్దరికీ అర్థమైపోతుంది. దే నెవర్ ప్రపోజ్డ్ ఈచ్ అదర్, బట్ దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. హోప్ మీకు ఐ థింక్ యూ ఆల్ అండర్స్టూడ్, రైట్? సో ఇలా పెరిగి పెద్దవుతూ ఉంటారు. ఇద్దరికి ఒక 23-24 ఆ ఏజ్ వచ్చేస్తుంది. ఇంకా జనరల్గా మన ఇళ్ళల్లో 23-24 వచ్చాయి అంటే ఎవరింట్లో అయినా, ఇంకా అది ఆడపిల్ల అయితే అమ్మో ఇంత చాలా పెద్ద వయసు వచ్చేసింది, పిల్లలకి పెళ్ళి చేయాలి అనే ఒక భావన పేరెంట్స్గా వాళ్ళకు వచ్చేస్తుంది కదా. సో అదే ఆలోచన ఇటు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి, అటు రుబీ వాళ్ళ పేరెంట్స్కి వచ్చేసిందనమాట. సో మ్యాచెస్ చూడాలి అనేది వాళ్ళ పేరెంట్స్ మధ్యలో ఒక డిస్కషన్ అనమాట. రూబీకి పెళ్లి చేయాలని వాళ్ళ పేరెంట్స్, ఆ అమ్మాయికి ఇంకా మన అమ్మాయి చాలా పెద్దగా అయిపోయింది, ఇప్పటివరకు బాగా చదివేసింది, ఇంకా సెటిల్ అయిపోయినట్టే కదా, ఇంకా మన అమ్మాయికి పెళ్లి చేద్దామని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సో ఇది వీళ్ళని అడుగుతారు కదా, మేము ఇట్లా పెళ్లి చేద్దాం అనుకుంటున్నామమ్మా అని చెప్పి. సో ఆ డిస్కషన్ ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ళల్లో స్టార్ట్ అయిపోతుందో అప్పుడు రూబీ అండ్ ఆ అమ్మాయి కూర్చొని మాట్లాడుకుంటారనమాట. ఒక మంచి రోజు చూసి మన ప్రేమ గురించి మన వాళ్ళకి చెప్పేయాలి, లేకపోతే నిన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, నన్ను వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు, వాళ్ళతో మనం బ్రతకలేక, మనము హ్యాపీగా ఉండలేక, వాళ్ళని హ్యాపీగా ఉంచలేక ఇది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలా కాదు, మన పేరెంట్స్తో మాట్లాడదాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారనమాట. డిస్కస్ చేసుకున్న తర్వాత ఎస్ అవును, లేకపోతే నువ్వు అన్నట్టుగా మన జీవితాలు నరకమైపోతాయి అని ఇద్దరు డిస్కస్ చేసుకుంటారు. డిస్కస్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి అలా డిస్కస్ చేసుకున్న 10-15 రోజుల తర్వాత సడన్గా ఆ అమ్మాయి మిస్ అవుతుంది అనమాట. కనపడదు రూబీకి. వారం రోజులు ఉంటుంది, వారం రోజులు వెయిట్ చేస్తుంది, కనపడదు. ఏంటి సడన్గా ఏమైపోయింది అమ్మాయికి? రోజు వచ్చేది నాతో పాటు, రోజు కలిసేవాళ్ళం, మీటింగ్ స్పాట్కి రావట్లేదు, ఫోన్ చేయట్లేదు, ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ లేదు, కనీసం పోనీ ఇంటికి వెళ్దామా అంటే ఇంటికి వెళ్ళి చూస్తుంది రూబీ. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటికి తాళం ఉంటుంది. అరే అమ్మాయి ఒక్కతే వెళ్ళిపోయిందా అంటే కాదు, వాళ్ళ పేరెంట్స్ కూడా లేరు. ఏమైంది, ఏం జరిగి ఉంటుంది, అది నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది పిల్ల అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది రుబీనా. తనకి ఏమీ అర్థం కాదు, ఏ విషయం తెలియదు, ఏమీ తెలియట్లేదు. పోనీ తనకి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన గురించి ఎంక్వైరీ చేద్దామంటే తనకి తెలిసిన వాళ్ళు ఎవరో తనకి తెలియదు. ఏమీ అర్థం కావట్లా. అలా తను చాలా రూబీనా చాలా డల్ అయిపోతూ ఉంటుంది డే బై డే.
డల్ అయిపోతుంటే రుబీనా వాళ్ళ ఫాదర్ అడుగుతారనమాట ఒకరోజు, ఏంటమ్మా ఈ మధ్య నువ్వు చాలా యాక్టివ్గా ఉండేదానివి, యాక్టివ్గా ఉండట్లేదు, ఏమైంది, ఏదన్నా ప్రాబ్లమా, ఏమన్నా ప్రాబ్లం అయితే చెప్పమ్మా, పేరెంట్స్గా మేము ఏమన్నా చేయగలిగితే చేస్తాము అని చెప్పి వాళ్ళ ఫాదర్ అడుగుతాడనమాట. అడిగితే లేదు నాన్న, ఐ మీన్ ఇప్పుడు తను ఆల్రెడీ సైకాలజిస్ట్ స్టూడెంట్ కదా, లేదు నాన్న ఒక చిన్న ప్రాజెక్ట్ పని మీద ఆ టెన్షన్లో ఉన్నాను నాన్న, అంతే, నాకేం ప్రాబ్లం లేవు అని చెప్పి అంటదే కానీ వాళ్ళ నాన్నకి తన విషయం చెప్పదనమాట. ఎందుకు అంటే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడాలనుకున్నారు కదా వాళ్ళ పేరెంట్స్తో అయినా వీళ్ళ పేరెంట్స్తో అయినా ఇద్దరూ కలిసి వచ్చి వీళ్ళని కన్విన్స్ చేయాలని ముందు నుంచే అనుకుంటారు. కాబట్టి తను లేదు కాబట్టి నేను పర్సనల్గా నేను ఒక్కదాన్ని మాట్లాడకూడదు ఈ విషయం అనుకొని రుబీ ఆ విషయం వాళ్ళ పేరెంట్స్కి చెప్పదనమాట. చెప్పండి సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ నాన్న కూడా సరేలే తన ప్రాజెక్ట్ విషయం అంటుంది కదా అని వాళ్ళ నాన్న కూడా పెద్దగా సీరియస్గా తీసుకోకుండా ఆయన పనిలో ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇలా ఒక 1 month అయిపోతుంది. 1 month వరకు కూడా ఆ అమ్మాయి గురించి రుబీకి ఏ ఇన్ఫర్మేషను లేదు, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఏ ఇన్ఫర్మేషను లేదు. ఒక 1 month తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ సారీ మళ్ళీ డిస్టర్బెన్స్, ఇట్లా డిస్టర్బెన్స్ వస్తుంటే చిరాకు వస్తుంది నాకు స్టోరీ చెప్పేటప్పుడు. ఎక్కడి వరకు చెప్పాను, 1 నెల తర్వాత సడన్గా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఊర్లోకి వస్తారనమాట. తను రోజు కాలేజ్కి వెళ్ళే ముందు ఆ ఇంటి వైపు చూసుకుంటూ వెళ్తుంది కదా రుబీనా. సో ఆ రోజు అలానే వెళ్తూ ఉంటే డోర్స్ ఓపెన్ అయ్యి ఉండడం చూసి హే వీళ్ళు వచ్చారా అనుకుంటే చాలా హ్యాపీగా లోపలికి ఉరుక్కుంటూ వెళ్తుంది అనమాట. వెళ్ళి వాళ్ళిద్దరిని అంకుల్ ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని చూస్తుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా డల్లుగా ఏడుస్తూ నీరసంగా కూర్చొని ఉంటారనమాట. సోఫాల మీద కూర్చొని ఉంటే వెళ్ళి హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ, నేను రుబీనాని అనగానే వాళ్ళు తలెత్తి పైకి చూసి చెప్పమ్మా అని అంటారనమాట చాలా డల్ వాయిస్ తోటి. ఆంటీ మీ అమ్మాయి ఇది కనపడట్లేదు అని అడుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుని పోతారనమాట. వాళ్ళు కూర్చుని పోతే ఏంటి వీళ్ళు, నేను ఇంత ఎక్సైట్మెంట్ తోటి వాళ్ళ అమ్మాయి గురించి అడుగుతుంటే ఏం మాట్లాడరేంటి, ఏమైంది అంకుల్, ఏదో ఒకటి చెప్పండి, తను ఏది అంటే తను లేదమ్మా అని అంటారనమాట. అనగానే అదేంటి అనగానే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడరు. మాట్లాడకపోయేసరికి ఇంకా రుబీనా అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదులే అనుకొని ఇంకా మెల్లగా తను ఏదో ఆలోచించుకుంటూ కాలేజ్కి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చేస్తుంది. ఇలా ఏం చెప్పట్లేదు, కొంపదీసి వీళ్ళేంటి ఏడుస్తూ ఉన్నారు అంటే దానికి ఏమన్నా నాకు చెప్పకుండా పెళ్ళి అయిపోయిందా, పెళ్ళి ఏమన్నా జరిగిపోయిందా అంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి ఓన్లీ డాటర్ అనమాట. ఒకతే కూతురు కాబట్టి ఇల్లంతా సందడి లేదు కాబట్టి డల్గా ఏమన్నా ఉన్నారా, తనకి ఏమన్నా పెళ్ళి అయిపోయిందా, ఇలాంటి ఆలోచనలో రుబీ మునిగి తేలుతూ ఉంటుందన్నమాట. రోజు రోజుకి తన ఆలోచనలు పెరిగి స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నట్టుగా పోతూ ఉంటుంది రుబీనా. అయితే 1 వారం 2 వారాల తర్వాత ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ రుబీనా వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చి తలుపు కొడతారు అన్నమాట. తలుపు కొట్టగానే రుబీ వాళ్ళ ఫాదరు తలుపు తీసి గుర్తుపడతారు. కానీ వాళ్ళు ఇంట్రొడక్షన్ తీసుకుని మీ రుబీ వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ అండి అంటే నాకు తెలుసండి, మీరు రండి లోపలికి రండి అని చెప్పి రుబీ వాళ్ళ ఫాదర్ వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేసి కూర్చోమని చెప్తారన్నమాట. కూర్చోమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కాబట్టి రుబీ ఒక్కసారి బయటికి రామ్మా, ఎవరు వచ్చారో చూడు అని అంటదనమాట అని అంటారు వాళ్ళ నాన్న రుబీ వాళ్ళ ఫాదర్. అనగానే ఎవరు అని చెప్పి అడుగుతుందనమాట రుబీనా. అడగంగానే వాళ్ళ నాన్న అదే మీ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారమ్మా అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తనేదో రాసుకుంటూ ఉంటుందన్నమాట. అవన్నీ అక్కడ పడేసి ఎందుకు వచ్చుంటారు వీళ్ళు, మేబీ తను వచ్చిందని చెప్పడానికి వచ్చారా, లేకపోతే తను కూడా వచ్చిందా అనుకొని ఫాస్ట్గా ఉరుక్కుంటూ హాల్లో కురుకొస్తుంది అనమాట. తన రూమ్లో నుంచి ఉరుకొచ్చి చూస్తే వాళ్ళు ఇద్దరే ఉంటారు.
ఆ అమ్మాయి ఉండదు. ఆయన మీరిద్దరే వచ్చారా, ఇంకెవరన్నా వచ్చారా అని అడుక్కుంటూ బయటికి తన కళ్ళు మాత్రం మెయిన్ డోర్ దగ్గర కళ్ళు వెతుకుతూ ఉంటాయన్నమాట. వెతుకుతూ ఉంటే లేదమ్మా మేమిద్దరమే వచ్చాము అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అంటాడనమాట. అనగానే కొంచెం తన ఫేస్లో డల్నెస్ కనబడుతుంది, రుబీ ఫేస్లో. సరే అంకుల్, ఓకే చెప్పండి ఏంటి విషయం అనగానే వాళ్ళ మదరు ఏడవటం మొదలుపెట్టేస్తుంది అనమాట. అమ్మాయి వాళ్ళ మదర్ గట్టిగా ఏడ్చేస్తూ ఉంటుంది. రుబీ నాకు ఏమీ అర్థం కాకపోతే వాళ్ళ మదర్ గట్టిగా ఏడ్చేసరికి రుబీ వాళ్ళ మదర్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ మదర్ని కన్సోల్ చేస్తూ ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది, ఏంటి విషయం చెప్పండి, మీరు ఏదో చెప్పడానికి వచ్చారు కదా, ఏమైంది చెప్పండి అని వాళ్ళ మదర్ని కన్సోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు రుబీ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఏమైంది అంకుల్, ఎందుకు ఆంటీ ఆ రేంజ్లో ఏడుస్తున్నారు, ఏమైంది, రుబీకి ఏమైనా మీరు పెళ్లి చేసేసారా, ఆ బాధలో ఏమన్నా ఆంటీ ఏడుస్తున్నారా అని అడుగుతుంది అనమాట. అడగంగానే ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి వాళ్ళ మదర్. అనగానే రుబీ వాళ్ళ ఫాదర్ అడుగుతారు, ఏమైందండి, ఎందుకు ఆవిడ అంతగానం ఏడుస్తుంది, ఏదైనా చెప్పండి, చెప్తేనే కదా తెలుస్తుంది అని చెప్పి రుబీ వాళ్ళ ఫాదర్ కూడా అంటారనమాట. అనగానే అప్పుడు వాళ్ళ ఫాదర్ కళ్ళల్లో కూడా బాగా కళ్ళ నిండా నీళ్ళు ఉంటాయి, లైట్గా ఏడుస్తూ ఉంటారనమాట. ఏమైంది అంకుల్, భయపెడుతున్నారు మీరు నన్ను, ఏమైంది చెప్పండి ప్లీజ్ అని అడుగుతుందనమాట రుబీ. అనగానే మీ ఫ్రెండ్ మాకు అంతటి అదృష్టాన్ని కలిగించలేదమ్మా, మాకు పెళ్లి చేసే భాగ్యం లేదమ్మా అని అంటదన్నమాట. ఏం మాట్లాడుతున్నారు అంకుల్, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తారా అని రుబీనా అంటదన్నమాట. చెప్తానమ్మా, యాక్చువల్గా ఏం జరిగిందంటే ఒకరోజు ఒక నెల క్రితం నీ దగ్గరికి అని బయలుదేరిందమ్మా మా అమ్మాయి. చెప్పి వెళ్ళింది, అమ్మ రుబీ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ఇంట్లో నుంచి బయటికి 2 అడుగులు వేసింది, అంతే కుప్ప కూలిపోయిందమ్మా. అలా పడిపోయేసరికి మాకు బాగా కంగారు వేసిందమ్మా. ఎంత లేపడానికి ట్రై చేసినా లేవలేదు. దాంతో మేము ఇమీడియట్గా సిటీలో ఉండే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. అక్కడ అన్ని టెస్టులు చేశారమ్మా. టెస్టులు చేసి మాకు ఒక భయంకరమైన నిజాన్ని చెప్పారు అని ఏంటి అంకుల్ అది అని అంటే తన దాన్ని ఏమంటారు, అయ్యయ్యో వర్డ్ రావట్లేదు, కుతూహలంతో ఏమైంది అంకుల్ అని అడుగుతుంది అనమాట రుబీ. అనగానే తనకి 4th స్టేజ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ ఉండిందమ్మా అని అంటారనమాట. అనగానే రుబీ కాళ్ళ కిందన్న భూమి కదిలిపోతుంది తనకి. ఒక్కసారిగా తనకి ఏమీ అర్థం కాదు. తన గోడ పక్కనే ఉంటుందా, ఆ గోడకు అట్లానే అతుక్కుపోతుందనమాట స్ట్రాంగ్గా. ఏం చెప్తున్నారు అంకుల్, ఏం మాట్లాడుతున్నారు, నాతో ఎప్పుడు తను చెప్పలేదే, సారీ మళ్ళీ డిస్టర్బెన్స్, బట్ అంకుల్ నాకు తను ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు కదా అంటే, కన్న తండ్రితుల్యమైన మాకే తెలియదమ్మా, మీ ఫ్రెండ్కి కూడా తెలీదు రిపోర్ట్స్ వచ్చేదాకా. అసలు రిపోర్ట్ రావటమే మనకి 4th స్టేజ్, అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది పాప అని చెప్పి మనకి చెప్పారమ్మా డాక్టరు. దాంతో మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఆ ఉన్న 4 రోజులు ఆ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్స్ తోటి అంతా గడిచిపోయిందమ్మా. చివరిగా మనకి లేదమ్మా తను అని చెప్తారన్నమాట. అని చెప్పంగానే అలానే కుప్ప కూలిపోతుంది రుబీనా. కూలిపోయి ఏడుస్తూనే ఉంటుందన్నమాట. అలా ఎలా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు నువ్వు, మనం ఎన్ని కలలు కన్నాము, ఏమేమో ఊహించుకున్నాము, నన్ను ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోతావు నువ్వు, అది ఇది అని చెప్పి ఏడుస్తూ ఉంటుందన్నమాట. కొద్దిసేపటి తర్వాత ఆ అంకుల్ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో తన జోబులో నుంచి ఒక లెటర్ తీసి రుబీ చివరిగా తను రాసిన, నీకు మాత్రమే రాసిన ఈ లెటర్ నీకు అందచేయమందమ్మా, అందుకే వచ్చాము అని అంటుందన్నమాట. మీ ప్రేమ గురించి చెప్పింది, బట్ తను లేదు, ఈ లెటర్ నీకు ఇవ్వమంది, ఇదిగో అని చెప్పి ఆ లెటర్ ఇచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇదంతా రుబీ వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమీ అర్థం కాదు, ఆ మూమెంట్లో ఏమీ మాట్లాడరు. ఇంకా ఆ లెటర్ తీసుకొని ఏడ్చుకుంటూ
తన రూమ్లోకి వెళ్ళి తలుపు పెట్టుకుంటుంది రూబీ. సో ఆ లెటర్లో ఏం రాసింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ పద్దు ఇంట్రో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లోనే చూద్దాం. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.